హాయ్ ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఏంటబ్బా బాక్స్ పట్టుకొని ముందుకొచ్చాను అనుకుంటున్నారో, మీషోలో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. కార్తీక పౌర్ణమి రోజు మీకు ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. మనము కార్తీక మాసం అంటేనే శివుడిని ఎక్కువగా ఆరాధిస్తాం కదా ఫ్రెండ్స్. అందుకనేసి శివుడికి నిత్యము అభిషేకం జరిగేటట్టుగా పూజ గదిలో పెట్టుకొని ఒకటి మీషోలో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. అభిషేకం స్టాండు, త్రిశూలము, ప్లేట్స్ వచ్చాయి చూడండి. 2 ప్లేట్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి స్టాండ్ ఫిట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఎంతగా అంటే చాలా బాగున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్. బ్రౌనీ అల్లరి చూడండి ఎట్లా అరుస్తూ ఉందో. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. 3 స్టాండ్స్ వచ్చి స్టాండ్కి 3 నట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. 3 స్టాండ్స్ ఎంత బాగున్నాయి చూడండి. అసలు అవి స్టిక్స్ లాగా ఉన్నాయి కదా, పుల్లల్లాగా. తర్వాత వచ్చేసి అభిషేకంకి స్టాండ్ అది. అట్లా అవి 3 ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము శివునికి అభిషేకం చేయించాలంటే మనకు టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలా, అలా ఏం లేకుండా మనకి ఇంట్లోనే నిత్యాభిషేకం జరిగేటట్టుగా అందుబాటులోనే ఇప్పుడు మనకు ప్రతి ఒక్క వస్తువు అనేది దొరికేటట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా అంటే చాలా రోజులు ఉంటాను అనుకున్నాను, కుదరలేదనమాట. అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. కానీ ఇప్పుడు కార్తీక మాసంలో బాగా తెచ్చుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయి ఆర్డర్ పెట్టాను. పాప హాఫ్ శారీ ఫంక్షన్ అడ్డం వచ్చేసింది. తర్వాత వాటిని అస్సలు టచ్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. అది అనేది ఫిట్ చేస్తుంటే లూజ్ అయిపోతుంది. అందుకనేసి 3 ఫిట్ చేసేసాను చూడండి స్టాండ్కు. ఇక పైన వచ్చేసి వాటరు బిందెలాగా పెట్టుకోవాలి. బిందె కాదు, అది బౌలే చిన్నది అభిషేకంకి. వాటిని ఫిట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అది మూత అనుకున్నాను, కాదు మూత కాదండి, త్రిశూలంకి కింద స్టాండ్ అన్నమాట. అట్లా ఫిట్ చేసుకోవాలి త్రిశూలంని కూడా బాగా టైట్గా. ఎంత బాగుందో కదా చూడ్డానికి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటి నుండో తెచ్చుకోవాలనుకున్నా కానీ కుదరలేదు కదా, అందుకనేసి అట్లా ఫిట్ చేసేసుకోవాలి. ఏంటి ప్లేటు స్టాండ్ ఉంది, అభిషేకంకి త్రిశూలం ఉంది, శివలింగం ఎక్కడుంది అనుకుంటున్నారండి. చూపిస్తాను అది కూడా. శివునికి ఆరాధించే వాళ్ళు ప్రతి దినం శివుణ్ణి తలుచుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనసులో స్మరిస్తూనే ఉంటాము దేవుణ్ణి ప్రతి ఒక్కరు. కానీ ఇలా పూజ చేసుకునేటప్పుడు మనం అభిషేకం జరిగేటట్టుగా వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందో, మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఏంటబ్బా ఓపెన్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఎంత ప్యాకింగ్ ఇచ్చాడో చూడండి. అది స్టోన్ అన్నమాట, రాయి. శివలింగము, శివుడు రాయి అన్నమాట. దాని పేరు అంటే ఆ స్టోన్ పేరు ఏదో ఉంది, మర్చిపోయానండి. అంటే చాలా రోజులైంది కదా తెప్పించేసి, 15 days అయింది. కానీ హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది కాబట్టి దేవునికి మనము టచ్ చేయకూడదు. అసలు మనం అనేది నిష్టగా ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకనేసి పక్కన పెట్టేసాము, బయటనే పెట్టేసాము అనమాట. చూడండి ఫుల్ ప్యాకింగ్ ఇచ్చారు వాళ్ళు. సేఫ్టీగా మనకు దగ్గరికి వచ్చేటట్టుగా ప్యాక్ చేసేసారు వాళ్ళు మొత్తం. శివలింగం చూడండి, నిత్యాభిషేకం ఫ్రెండ్స్. అలా పెట్టేసుకోవాలి. ఇంకా వాటర్ వేసేసుకోవాలి అన్నమాట. అట్లా సెట్ చేసుకొని ప్లేట్లో అభిషేకం వాటర్ అనేది పడేటట్టుగా మనం ఫిట్ చేసుకోవాలి. త్రిశూలం అలా పెట్టుకోవాలి. అది డబల్ ప్లేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే 2 ప్లేట్స్ పెట్టాలా లేకుంటే సింగిల్ ప్లేట్ పెట్టాలో నాకు కూడా ఐడియా లేదండి.
అందుకనేసి నేను సింగిల్ ప్లేటే పెట్టాను. ఎందుకంటే ప్లేట్ మార్చి ప్లేట్ పెట్టుకోవచ్చు కదా అనేసి అట్లా అనేసి. చూడండి ఫ్రెండ్స్, శివునికి అభిషేకం జరిగేటట్టుగా ప్రతిరోజు అనేది ఇప్పటి నుండి మా ఇంట్లో కూడా ప్రతిరోజు శివుడికి అభిషేకం జరిగేటట్టుగా నేను వాటర్ వేస్తానే స్పీడ్గా పడుతున్నాయి. హోల్ అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఆ వాటర్ అనేది స్పీడ్గా పడకుండా ఉండడానికి కాటన్ పెట్టాలంట ఫ్రెండ్స్. జయంత్ చెప్పినాడు, నైబర్స్ కాదు జయంత్. వాడికి ఆత్రం ఎక్కువ అనమాట. అది ఆంటీ ఇది ఆంటీ అని, అందుకనేసి ఇంకా సర్లే అనేసి కాటన్ పెడదాము అనేసి ఇంకా పెట్టేసాము. ఇంకా వాటరు ఫాస్ట్గా పడుతున్నాయి చూడండి. వాటర్ ఫాస్ట్గా పడకుండా ఉండడానికి కాటన్ పెట్టాలి. అంతే ఫ్రెండ్స్, దేవుని రూమ్లో పెట్టేశాము. చూడండి, పూజ చేసుకున్నాను. కార్తీక పౌర్ణమి రోజు శివునికి అభిషేకం జరిగేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.